పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మీ డీటెయిల్స్ సెండ్ చేయొచ్చు. ప్రమోషన్ వల్ల చాలా లాభాలు ఉంటాయండి. ఎలా అంటే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అది మన ఏరియా వరకు పరిమితమో లేదా మన తెలిసిన వాళ్ళ వరకు పరిమితమో మన ఊరు వరకు పరిమితం అయితే మనం ఏదైతే కష్టపడుతున్న గోల్ కి మనం రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సోషల్ ప్లాట్ఫామ్ అనేది చాలా చక్కనైంది, ఎందుకంటే మనం ఎంత వరకు అయినా కూడా మన మార్కెటింగ్ మనం చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు లైఫ్ లో సక్సెస్ అవుతారు. మీ బిజినెస్ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ మీకు ఏదైనా ప్రమోషన్ కావాలా, పెయిడ్ ప్రమోషన్ అనుకుంటే ఈ పక్కన వాట్సాప్ నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. లవ్ యూ ఆల్, టాటా, నేను విష్ యూ. ఏం చేయాలా? అతను చేయాలా? 2 లక్షలు పట్టుకొని పోయి నిమ్మకాయలు కొనుక్కొని రా, ఇదంతా చెయ్యాలి నాకు చెప్పి. డబ్బుల గురించి చూసుకోవద్దు. నేనే మా డౌట్ పడినోని, నాకు ఇప్పుడు ఇంకా డౌట్ ఉంది. తేడాలేమనేది అనుకో, పడమనేది అనుకో, నాతో అన్ని ఇట్లా చేయి అట్లా చేయని చెప్తారేంటి? రండి నాకు అంటే కూర్చోన్నాను, ఎవరైనా వస్తే ఏమైతుందా అని. అందుకు కూర్చున్నావు, ఎవరైనా వస్తే కొత్త బుక్ చెప్పు. ఇప్పుడు నేను ఉండాల్సిన అవసరం లే కదా. నాకు ఇట్లా వాటిలో నాకు అవసరమా? ఎవరు నేను అవసరమా అంటే ఇప్పుడు 2 ఇచ్చినావు, ఇంకా 4 ఇచ్చేది ఉంది. నువ్వు ఇచ్చే. ఏది ఇచ్చే? గోల్డ్ అమ్మేని నాకే ఆత్మతో ప్రాబ్లం లేదు. ఆత్మని మీరు ఏం చేస్తారు? దొంగ ఇప్పుడు కాదు, దొంగ నాటకాలు. నేను కూర్చోవాలా, పైన కూర్చోవచ్చా? కూర్చోవాలి కన్నా. ఎందుకు? మీరిద్దరు ఒకటే కదా, మీరు కూర్చోవాలి. చెప్పి డైలాగ్ మధ్యలో కాదు, నేను ఎందుకు కూర్చోవాలా? ఉండాలి. రాలే కదా కూర్చోవాలి. కూర్చోవాలంటే మీరు చెప్పే నేను పైన నువ్వు కూర్చో. ఆడవాళ్ళు ఉండొచ్చా, కానీ కొన్ని టైంలో ఉండకూడదు అని చెప్పాలా కదా. మంత్రం చేసాడు చూపించాడు, కానీ మంత్రం అతను చెప్పింది ఇతను చెప్తాడు. మనుషులు నేను ఎప్పుడు ఇట్లా చేయలేదు, చేపిస్తాను. చూడు ఏడైనా ఎవడైనా ఇది పెట్టుకొని అది ఏదో వేసి అవన్నీ ఇంకా కానీ చూస్తున్నారు కాబట్టి ఊరంతా యాక్టివ్ గా చేయాలి. అవన్నీ ఇంకా కానీ చూస్తున్నారు కాబట్టి ఊరంతా యాక్టివ్ గా చేయాలి. ఎంతో మంది దయ్యాలు డబ్బులు పట్టుకొని పోయి చీప్ నేను చేయాలి, నువ్వుగా మీరు 2 లక్షలు పట్టుకొని పోయి నువ్వు చేస్తాడు. ఎందుకు నువ్వు చేస్తాను? అదే మీరు దారిలో వచ్చిన ఊరికే ఉండండి. పవర్ఫుల్. ఏ దొంగడా వాడేందో ఊదుతున్నాడో, నువ్వేదో పవర్ మా అమ్మాయికి రాడు. నువ్వు యాక్టివ్ వద్దు. మామూలు అయితే రాదు, 1 లక్ష పెంచు. లక్షలు చూడు, లక్షలంట. వెనక్కి ఎవడైనా అతను చెప్పింది, నువ్వు చెప్పింది నువ్వేనా చెప్తున్నావే? నేను బుక్ లో చదివినా అంటే అతను కాదా? స్కూల్లో మీరు ఏం చెప్పేదాడు? మూసుకొని కూర్చో. సరే, నువ్వు ఇద్దరు ఒకటే ఆట్లాడుతావా? ఎట్లా ఆత్మ ఆవాయామి. ఆడుంది ఆత్మ. వస్తావా లేదా నేను అంతం చెయ్యాలా? పవర్ఫుల్. క్లీన్ అంట, అది చేయండి కింద. క్లీన్ చేయాలా? అది చేయండి కింద. క్లీన్ చేయాలా? మంత్రమా? ఓయమ్మా, ఎక్కువ అసలు ఏందో అసలు మాటలేవి చేయండి, గట్టిగా చేయండి. దద్దరిల్లల్లా బట్టలు ఇప్పుడు పరిగెత్తల్లా ఒక ప్రళయం సృష్టి. అతని రాలని నువ్వు చెప్తే నమ్మడు.
అతను రాలే చూడు. ఇంతసేపు అంటుకుని ఉంది. ఏ క్యాండిల్ అంటుకొని ఉంటుందా? ఉంటుందా? ఏ ఆత్మ ఆవాహయామి నువ్వు రాకపోతే ఈరోజు అంతం చేస్తా. ఆవాహయామి నువ్వు రాకపోతే ఈరోజు అంతం చేస్తా. ఏం చెయ్యప్ప, చెయ్యి అంతం చెయ్యి. ఎట్లా చేస్తావు నువ్వు? ఓం గ్లీం క్లీం ఓం స్వాహ ఓం స్వాహ. ఏమి దాని అసలు ఆరింది. దాని మీద వేస్తా ఆడుతుంది. గౌరవించి ఎలిగి మంది ఎలిగిమను. ఇప్పుడు మాట్లాడిన ఇండు మంత్ర పవర్ వెలుగు వచ్చినప్పుడు నువ్వు కళ్ళు మూసుకోగలిగిస్తాడు. నువ్వు భస్మం అయిపోతావు. అది కళ్ళు మూసుకోగలిగిస్తాడు. నువ్వు కౌరింగ్ నేనున్నా కదా, చూసేవాడిని నేనున్నా కదా. నిన్ను పంపించి మాయ చేస్తారు అట్లా. మంత్రం, మన్మథుడు మంత్రం. కదా. ఓం గ్లీం క్లీం ఓం ఆవాహ అరే తుప్పా చదవా ఓం ఫట్ స్వాహ. ఓయ్! తెలుసు కళ్ళు తెలుసు త్వరగా. నువ్వే ఏడదా అంటించాడు, అంటించాడు. అంటే ఇప్పుడుకైనా తెలిసిన పవర్ పవర్ఫుల్ పవర్ పవర్ఫుల్. ఓం ఏం ఓం గ్లీం ఫట్ స్వాహ. చూడు పాన్స్ అదే ఫాన్స్ అని ఎంత బాగా ఫాన్స్ ఏంది దాంట్లో నాకు అవన్నీ ఎందుకు ఓకే? ఫాన్స్ వస్తాది ఆడికి వస్తుంది. ఆవాహయామి ఆ, ఓ ఆత్మ ఆ, ఏం ఆత్మ రా. అడిగా రాకపోతే ఈరోజు నిన్ను భస్మం చేస్తా. బస్సు ఏం చేస్తా ఓయ్. ఓ ఆత్మ ఆడింది ఆత్మ. నువ్వు యాక్టింగ్ చేయగలము దొంగడా నువ్వు. నా మాటని అది అయిపోయిందిలే, ప్యాకెట్ తీసి పెట్టుకో. ఈ టెంకాయ ఏదో వాళ్ళు లెక్కలు స్కెచ్ చేసినారు, ఎంతసేపు ఈ ప్రాసెస్ ఇట్లా? ఈ ప్రాసెస్ కాదని అసలు ఆ డ్రామాలో గుర్తుతారు డ్రామా ఆడ. వాళ్ళు చేసేదన్ని డూప్లికేట్, ఇద్దరు ఒకటే. మీ మీ దగ్గర రెక్కలు విక్కోలేకే నా మాట వినకాలకి వినపడదు. నా మాట నమ్మ జీతం ఇమ్మి ఎంతసేపు పడుతుంది? కళ్ళు ఇట్లా ఇట్లా పెట్టుకుంటాడు తెలుసు ఇట్లా పైకి. ఏ గుడ్లు మాట అబ్బా, ఎందుకు అది తోడు చూడు. అది మర్మకళ. సినిమాలో చేస్తాడు ఏమన్నా విరూపాక్షి సినిమాలో వాడు అట్లా చేసి ఈ మధ్య ఫేమస్ అవుతున్నారు. చూసినావా, చాలా విద్యలు తెలుసు. చాలా విద్యలు తెలుసు. ఏంది అసలు మొబైల్ పెట్టుకున్నాడు. ఏంది అర్జెంట్ అయితే పోయారా వెనకాల పక్క కూడా ఎందుకు ఇంత చిన్న నువ్వు మాట్లాడితే నీలోకి పంపిస్తాను ఆత్మని. రాలేకే నీలోకి డ్రామాలు పంపి. నమ్మకు. పంపిమని పంపి. నమ్ముతా నేను. చూద్దాం. వారని. ఇంకా డ్రామా ఎక్కువైతే ఇంకా లేదు, అతను నువ్వు ఆత్మ నిజంగా ఆత్మని దానిలో పంపిమని. ఆత్మ ఏం చెప్తాదో కూడా నేను చూస్తాను. అద్దా, నువ్వు ఈను ఆత్మ ఏం చెప్తాదో ఆత్మ చెప్పినట్లు చెయ్యి. నీ మాటలు కాదు వినేది. పంపి. నువ్వు ఆత్మ నాలే పంపి. నేను వాడు చెప్తాడు. చూస్తాను నేను కూడా నువ్వు ఆత్మ తెప్పి ఆత్మ నాతో ఏం చెప్పిస్తుంది, ఏం మాట్లాడుతుందో అది చూస్తాను నీ కళ్ళ ముందే. నేను చూడు. చూస్తాను అట్లాగా అసలు అసలు నీకు తెలుసు అదా ఆడ భూమితే నువ్వే అసలు అది ఉండేది కూడా దీవం మారిందా? లేదు శక్తిని నమ్ముతున్నావా? లేదు కింద కూర్చో. పీకుతా. కింద కూర్చొని మాట్లాడు. ఏ మర్యాద ఇచ్చి మాట్లాడు. చచ్చినోడు ఉండకూడదు. అసలు ఏం కాదురా నువ్వు. కింద కూర్చో. నేను కూర్చోను. నువ్వు చెప్పి నాకు చేయబుద్ధి కాదు. అసలు ఇదంతా డూప్గా లేకపోతే చచ్చావా, చచ్చినట్టు పైకి బోల్లా. ఏందిరా ఇట్లా చేస్తావు? నేను ఈడున్నాక పీడించి సచ్చి ఇట్లా పీడించి నువ్వు నా ఆత్మని కూడా ప్రశాంతంగా ఉండనీయకుండా ఏందిరా? చంపాలని చూసావు. ఏంది నా నోరేంది ఎత్తు నువ్వు తెచ్చిన మాంత్రికుడికే బంగారిచ్చి పంపు. తెచ్చిన మాంత్రికుడికే బంగారిచ్చి పంపు. నమ్మకం
కాదురా. అసలు దొంగ రేటు ఇవ్వాలా? డబ్బిచ్చి పంపు. ఆ మధ్య అడవులలో వచ్చేదండి. అడవులలో వచ్చా? ఇస్తే నేను వెళ్ళిపోతా. అసలు అతనికి ఇస్తే నీ లొంగిపోతా. లొంగిపోయి కాదు, డబ్బు అసలు బంగారు, మీరు డూపోరు. డబ్బు బంగారు, డబ్బు కాదు, డబ్బు ఇవ్వమంటే sketch. డబ్బు బంగారు ఇచ్చి పంపు పంపు. అసలు ఇవ్వలే. రేపటి వసనతో మాట్లాడు. నీ బంగారం డబ్బు పక్కన పెట్టి మాట్లాడు. ఇంత నా మాటను బంగారు కాదు, ఏమి లే, వాళ్ళతో డూపు, వాళ్ళిద్దరు ఒకటే, వీళ్ళిద్దరు అతను పిలుచుకొని వచ్చాడు. ఇది నమ్మొద్దు. బంగారు చూడాలి, మళ్ళీ. ఓరా నువ్వు యాలుకి హింసిస్తాను నువ్వు. డబ్బిస్తావా? హింసిస్తాను నువ్వు. డబ్బిస్తావా? ఆ? నువ్వు శివాని ప్రూఫ్ ఏది? ఆ, అడుగు. నువ్వు శివాని ప్రూఫ్ ఏది? వేరే ఈ మాధురి డబ్బు కోసం బంగారం కోసం వేరే ఆటలు తప్పించవచ్చు. శివ ఏది? అది ప్రూఫ్ ఏదే? ప్రూఫ్ చెప్పు. ప్రూఫ్ ఏదే? ప్రూఫ్ చెప్పు. ఇంకా ఏ విషయమైన అడుగు, నేను చెప్తాను. ఏం చెప్తావు? గాడి గుడి చెప్తావు, ఏదో ఒకటి చెప్తావు. అడుగు, నమ్మద్దు. అడిగి తెలుసుకో, అడిగి కనుక్కో, అడిగి రుజువు చేసుకో. ఏం ముగ్గేస్తున్నావా నువ్వేమన్నా? అడుగు, అది వాయిసే. శివుడు వాయిస్ ఏమన్నా? అడుగు. ఆత్మలకి గొంతు మారుతుంది. నువ్వు ఇంకా ఏం మారుతుంది? ఓకే. మారుతా ఏమన్నా? నీ ఉంగరాలు ఏవిరా పొట్టి? కొలవు పెట్టిన సమాధానం అది నిమ్మి కూడా తెలుసు. ఆ, తెలిసిందా? ఆ. అడుగు, మరొకటి అడుగు, ఇప్పుడు పెట్టినా అని తెలుసు కదా గడికి. మరొకటి అడుగు. ఇంకేమడగాలి? ఇంకేమడగల? అసలు వాడు నాకు కనపడగలిగి ఏం చెప్పాడు? వాడికి కావాల్సిన ఇచ్చాడు వెళ్ళిపోతాడు. వాడికి కావాల్సిన ఇచ్చాడు వెళ్ళిపోతాడు. వాడికి ఎందుకు ఇవ్వాలి? వాడికి ఎందుకు ఆశ? నాకేం వద్దు కదా. మాంత్రికుడు నాకు విముక్తి ప్రసాదిస్తున్నాడు. ఆ? మాంత్రికుడు నాకు విముక్తి ప్రసాదిస్తున్నాడు. నా బొంగు వేస్తున్నాడు, బొంగు వేస్తున్నాడు, బొంగుగా. ఆ, నిన్ను బతికిస్తాడా? నా ఆత్మని బంధిస్తున్నాడు. నా ఆత్మ బంధించి ఎవరు బంధిస్తాడు? నా బొంగు బంధిస్తాడు. నువ్వు ఎవరున్నారంటే? ఖచ్చితంగా డబ్బు బంగారు మాంత్రికుడు నువ్వు ముట్ట ఏం చెప్పు. చెప్పా నాకు ఒక ముక్క అర్థం కావట్లేదు. డబ్బు బంగారు మాంత్రికుడికి ముట్ట చెప్పు. ఎందుకురా? దానివల్ల యూజ్ ఏం నీకు? అవయవాలు అమ్ముకున్నారు. నా పేరు మీద చెప్పుకొని ఇల్లు ఇచ్చాడు. అవయవాలు అమ్ముకున్నారు గానుక, అవయవాలు అమ్ముకున్నారు గానుక, అయితే ఏమి మేము నాతో తింటాము డబ్బు నిన్ను. తిన్నారు గనుక అయితే నా అతను అవయవాలు నీలా? అమ్ముకునే. అందుకు ఇస్తే నేను శాంతిస్తా, సంతోషంగా లొంగిపోతా. వాడికి ఏదో కావాలన్నా కదా ఇచ్చాడు వెళ్ళిపోతాడు. ఇస్తావా? అసలు ఇప్పుడు యాను తెచ్చిలా నీకు బంగారాలు? ఏడ వద్దు రెండో కానీ రోజు మాట్లాడాలి. సమయం తెచ్చిలా నేను? ఏమొద్దు వాళ్ళు మాట్లాడినంత ఊరికే డూపదంతా. అది చూడు పడిపోతాడు ఇంకా. 2 రోజులు సమయం తీసుకో, వారం సమయం తీసుకో. ఆ. మాంత్రికుడు మాత్రం మూడు మోసం సంవత్సరాలు తీసుకుంటాడు, సంవత్సరాలు తీసుకుంటాడు. ఇంకా ఇచ్చేది లెక్కే వచ్చేది వాళ్ళదేం పోతుంది. మాంత్రికుడిని మాత్రం మోసం ఏమొద్దు కాదు వెనుక. బంధించండి. ఎందుకు ఈ డబ్బులు అవన్నీ కాదు, బంధించమని ఫస్ట్ బంధించండి. పంపించండి, ఎవరున్నారా? ఎవరున్నారా? నీరున్నారా? ఇక స్త్రీలు ఉండకూడదు లోపలికి ఆ, వెళ్ళిపోతాడు. బంధించు. బంధించింది చూపించు. బంధించు. ఒక్క డూపుకాయ రమ్మత వారమ్మ బాటిల్ ఏమో ఏమో మీకు ఇద్దరు బోసన ఆస్కార్ ఆస్కార్ ఏం చేస్తారు ఏం చేస్తారంట ఏం చేస్తారంట ఏం చేస్తారు ఇద్దరు కట్టుబులు అంటించారా మీరిద్దరు అవసరం మీరు చాలా డూపులు మీరు మళ్ళీ పుట్టగదులు మనం ఆడ మనిషికి మోన్ చేస్తున్నారు లక్షలు దొబ్బేస్తున్నారు మీరు అసలు నా పేరు ఏ కుటుంబం ఎంతసేపు ఆత్మను బంధిస్తారు? 2 నిమిషాలు 2 నిమిషాలు ఆత్మ ఉండదు ఆత్మ అని మధ్యలో చెప్తాను నువ్వు ఓరని పాసుగుల ఓరని వాయమ్మా నాయనా స్వామి ఇంత
ఏది ఆత్మ చూపిండి నాకు అసలు ఆత్మగా నాకు అడుగుతూ కాదు. ఆడ అదేందా? అగరబత్తి, అగరబత్తి. ఆత్మ చూపిండి. దాంట్లో అగరబత్తి వేసి ఆత్మ చూపిండి అగరబత్తి వేసి ఉన్న పౌలు ఆత్మ చూపి ఆత్మను బంధించినావా? ఆత్మను బంధించినావా? చూపి అరే అగరబత్తి వేసి దాంట్లో అగరబత్తి వేసి తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. చూపించు ఏ దొంగలు చూపించు ఏ దాంట్లో ఉంది ఆత్మ? ఆత్మ ఏ దాంట్లో ఉంది? నువ్వు పెద్ద అది మనిషి. ఆత్మ. ఏ నటగిరి. ఆడ ఆత్మ చూపి. నేను నమ్మము. చూపించు నేను నమ్మము. నేనేదో నిద్రలోకి పోయినానని చెప్పి నాటకాలు ఆడద్దండి. బజారుని ఆడవాళ్ళు ఇద్దరిని మీరు ఇద్దరిని మన ఇంత బేవర్సలని అది అది అగరబత్తి. నువ్వు సురేష్ డేంజరస్ పర్సన్. నువ్వు యాక్ట్ చేయకు. ఏంది? నువ్వు పెద్ద చేయకు. నువ్వు యాక్ట్ చేయకు. ఏంది? నువ్వు పెద్ద చేయకు. చూసా? బంధించు నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి డౌట్లతో చూడు. ఇప్పుడు ఉండే ఆత్మ కూడా ఏంటంటే బొంగుదే దాంట్లో బంధించినాడు కళ్ళ ముందర. ఏం పర్లేదా? ఆడ ఊదిగా చేస్తే పోతానేమన్నా? అదే పొగ తప్ప ఏముందా? పొగలుందా? అగరబత్తి పవర్ చూసినావా? వెళ్ళిపోయాడా పాడే డబ్బులు వేస్ట్, అంత తెచ్చి వేస్ట్, మాంతికుడు వేస్ట్. దో నీకు సిగ్గు శరం ఉండి ఈ సంఘాలు కనపడద్దు. మాంతికుడు వేస్ట్. దో నీకు సిగ్గు శరం ఉండి ఈ సంఘాలు కనపడద్దు. నువ్వు బంధించమని బంధించి బొంగు ఎంత బంధిస్తారు? మళ్ళీ వచ్చే సంవత్సరమే మళ్ళా గడియలు ఉంటాయి దానికి. డబ్బులని దండగా. నువ్వు ఈ సంఘాలు కనపడదు. ఫస్ట్ వెళ్ళిపో. దా, ఈ బుర్ర తీసుకోపో. 2 లక్షల బొక్క నాకు. పోతే బే, ఆత్మ బంధించినావా? ఇంకా నువ్వు చేసిన తప్పు ఇంకోసారి ఎప్పటికి మాంత్రికుల మధ్యలోకి దూరద్దు. ఏమన్నా మనిషివే?